హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ అనీష్. పవన్ కళ్యాణ్ గారు ఆయన సనాతన ధర్మ పరిరక్షకుడిగా చెప్పుకున్నారు. చాలా మంచి విషయం. రీసెంట్గా మనం చూస్తే ప్రశ్న రావణ్ హిందూ దేవుళ్ళ పైన మాట్లాడారని, లేకపోతే ఆ, దేశ సమగ్రతకు జాతి సమగ్రతకు భంగం కలిగేలా మాట్లాడారని చెప్పి అతని పైన పలు కేసులు పెట్టారు. ఇక్కడ మనకు గతంలో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పారు, వాళ్ళ నాన్నగారు ఆ, దీపం వెలిగిస్తే ఆ దీపంలో సిగరెట్ వెలిగించుకునేవాళ్ళు మా నాన్నగారు అని చెప్పారు. అంతకుముందు మొన్న ఆ మధ్య ఆ, నాగబాబు గారు ట్వీట్ చేశారు. అందులో ఆ ట్వీట్లో అయితే ఏకంగా ఐ వాంటెడ్ టు మీట్ అండ్ టెల్ హిమ్ దట్ ఈజ్ ఎ ఫకింగ్ అరగంట్, ఏ టాప్ నాచ్ సాడిస్ట్, ఏ క్రూక్డ్ ఈగోయిస్ట్, ఏ సైకోపాథిక్ స్టూపిడ్ అండ్ ఏ మ్యాన్ అని చెప్పి ఆయన ఏవో తిట్టాడు దేవుణ్ణి బాగా. హ్యాంగ్ నాగబాబు. చేయాలి, దేవుడు నాకు గనక కనిపిస్తే హ్యాంగ్ చేస్తాను అన్నాడు. సో మరి అంటే ఇప్పుడు రావణ్ ఇంక మిగతా వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళపైన ఈ పెద్ద పెద్ద కేసులు పెట్టినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు వీళ్ళపైన కూడా అలాంటి కేసులే పెట్టాలి కదా. మరి వాళ్ళకి ప్రత్యేక అంటే చట్టాలు. అంటే జన సైనికులు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి వీర అభిమానులు వీర మహిళలు చెప్పేది ఏంటంటే అక్కడ గాడ్ అన్నాడు, ఏ గాడ్ అన్నాడో తెలియదు అంటున్నారు. ఏ గాడ్ అయినా గాడే కదా. ఉమ్. ఉమ్ అంటే క్రిస్టియన్ గాడా, ముస్లిం గాడా, అల్లాని అనలేదు కదా, జీసస్ అని అనలేదు కదా అంటున్నారు కదా. అంటే దేవుడు ఇప్పుడు కుల మతాలకు అతీతంగా భగవద్గీతని, ఖురాన్ని, బైబిల్ని ఒకటే విధంగా మనం ట్రీట్ చేస్తాం. కానీ వీళ్ళు ఎట్లా అంటే ఖురాన్ వేరు, బైబిల్ వేరు, భగవద్గీత వేరు అని వీళ్ళు మనకు సారాంశం చెప్తున్నారు. వీళ్ళు అలా మొత్తం చూసే వేరు. వాళ్ళు కదా ఆ, కుల మత విద్వేషాలు రెచ్చగొట్టేది అసలు. ఆయనే అదే కదా దేవుడు కదా. ఇదంతా కదా, ఆయనే ఒకప్పుడు దేవుడు కదా. కబీర్ మీరు సూక్తులు ఆయన చదువుతున్నాం. మర్చిపోయారు, ఆయనే దేవుడు, ఆయనే దేవుడు. మరి ఎవరు దేవుడు ఎవరికి ఏడే? దేవుడు? కరుణిస్తలేడు ఇక్కడ. మరి నిరంజన్ చనిపోయింది, మరి అంత్యక్రియలకు రావాలి కదా. అభిమాని చనిపోతే ఆ కడసారి బ్లెస్సింగ్స్ చూపు కూడా రాలేని పంపించాడుగా. సందేశం ఎవరికి కావాలి? సందేశం ఎవరైనా పంపిస్తారు. సందేశాలు చాలా వస్తాయి, సందేశం కాదు. ఆ బిడ్డ అంత అభిమానిస్తాడు కదా, మరి ఆ బిడ్డ అంటే ఆహో నిరంజన్ ఇప్పుడు లేచి చూడలేడు కదా, అందుకే రాలేదేమో మేబీ. దేవుడు అన్ని అప్పుడంటే చోట్ల చూస్తుండే కాబట్టి పబ్లిసిటీ దేవుడు అయింది. దేవుడు అన్ని చోట్ల ఉండలేడు కదా, అందుకే మెసేజ్ పంపిస్తా ఉంటారు కొన్ని చోట్ల. మీరు అర్థం సాయి చేసుకోవాలి. ఓకే, గారు ఓకే, మీరు ఓకే. దయచేసి మా బోటి ఆ దేవుడు భక్తుల అభిమానాల్ని దయచేసి మీరు గమనించాలి. ఎందుకంటే ఇది మా కరెక్ట్ దేవుడు వాళ్ళ కాదండి. దేవుడు అండి. ఇప్పుడు మీ దేవుడు ఒకళ్ళు, వాళ్ళ దేవుడు ఒకళ్ళు, మా దేవుడు మా దేవుడు. మాకు పవన్ అన్న దేవుడు. మా ఎవరండి మీకు దేవుడు? పవన్ అన్న మా దేవుడు అండి. ఆహా, పవన్ కళ్యాణ్ గారు ఓకే. మీ దేవుడు. మాకు దేవుడు. మరి మీకు ఆ, మీకు జీసస్ దేవుడు అయి ఉండొచ్చు, శివుడు దేవుడు అయి ఉండొచ్చు, అల్లా దేవుడు అయి ఉండొచ్చు. మాకు పవన్ కళ్యాణ్ దేవుడు. ఎవరి దేవుళ్ళు వాళ్ళకు ఉంటారు. ఓకే. ఇప్పుడు కొత్త రాజ్యాంగం మరి వస్తదేమో దేవుడికి మేబీ. ఇది కాదు, దేవుడు బతుకున్నాడు కదా. ఉంటారు, బతుకున్న ఉంటారు, వాళ్ళు మనుషులు అంటారు, ఉంటారు, దేవుడు ఉంటారు. చచ్చిపోయిన ఉండాల్సింది ఇక్కడ కాదు, ఆకాశంలో ఉండమని చెప్పండి. పోయి స్వర్గంలో ఉండమని చెప్పండి, ఇక్కడ కాదు. స్వర్గంకే వెళ్తారు, నరకంకే వెళ్తారు. ఇంతమంది మా ఆంధ్రాలో ఎంతమంది ఆడబిడ్డల కన్నీళ్లు. ఏమంటారు, గాదే సాయి వాళ్ళ అమ్మ బూడిద కావాలని ఏడుస్తుంది. ఆ చిన్న పిల్ల ఉండాలి జ్ఞానేశ్వరి వాళ్ళ స్థితి. అమ్మ మా బిడ్డను తెచ్చి అని ఏడుస్తా అన్నారు. వీళ్ళ పిల్లలే పిల్లలు, ఉండాలి మిగతా ఎవరి స్థితి. పిల్లలు పిల్లలు కాదు. ఇది ఎక్కడ న్యాయం, ఇది ఎక్కడ ధర్మం? ఇంకా అదే కదా. ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు, 30,000 షుగర్ మంది ప్రీతి కోసమే నేను అమ్మో పెట్టిన అమ్మో, పార్టీ అన్నారు. వాళ్ళ ఎటు పోయింది? వాళ్ళ ఆడోళ్ళ గురించి ఏమనకండి మీరు, దయచేసి ఏమనకండి. మర్చిపోయి కూడా. ఎవరిని కాదండి, ఎవరిని అనాల్సిన అవసరం మాకేం లేదు. ఆడవాళ్ళ గురించి కొంతమంది మాట్లాడే హక్కు, ఆడవాళ్ళ గురించి మాడే హక్కు మా దేవుడికే ఉంది. ఎందుకంటే 30,000 మంది అమ్మాయిలు మిస్ అయితే అవునవును, తీసుకొచ్చి. కరెక్టే కరెక్టే. ఆడవాళ్ళ గురించి మాట్లాడే హక్కు మీ దేవుడికే ఉంది. ఆడవాళ్ళ మీద కేసులు పెట్టే రైట్స్ కూడా మీ దేవుడికే ఉన్నాయి. ఒక ఆఖరికి మా లాజిక్ అండి. నాగేశ్వరరావు కేవీఆర్ గారు వాళ్ళ వైఫ్ ను కూడా వదలలేదు మీ దేవుడు. జీరో ఆ నా ఎఫ్ఐఆర్ చేసేసిండు ఏపీలో. అంత మంచి దేవుడు మీ దేవుడు. కాదండి, ఒక విషయం చెప్తాను. నాగేశ్వరరావు గారు ఏమన్నారు, నాకున్న సోర్సెస్ ప్రకారం అన్నారు. మరి పవన్ కళ్యాణ్ ఉమ్. గారు కూడా అప్పుడు 30,000 అమ్మాయిల గురించి నాకు నిఘా వర్గాలు ఉన్న సోర్సెస్ ప్రకారం అన్నారు. మీ సోర్స్ అయితే ఒకటి, వేరే వాళ్ళ సోర్స్ అయితే ఒకటి. మీరు చెప్తే నీతులు, పక్కలు చెప్తే బూతులు. ఎట్లండి అది న్యాయమా? అదే మా కదా, దేవుడికి మనం మా చేస్తే దేవుడికి ఒక ఇది, ఇతరులు ఆడపిల్ల చేస్తే మీద ఏం అదే చేసినా చెప్తున్నా. దేశం ఆవిడ కోసం ఆవిడ జీరో ఎఫ్ఐఆర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ అరెస్ట్ కి నెక్స్ట్ వెళ్తున్నప్పుడు అయితాయి. రావణన్న వైఫ్ మీద అయితది, ఇంకా మా పృథ్వన్న వైఫ్ మీద అయితది, నా మీద అయితది, ఇంకా తెలంగాణలో ఎవరెవరైతే మా ఉద్యమకారులు ఒక మహిళ ఉండే కదా, ఆమె మీద చెప్పుల దాడి చేసి, ఆమె బ్యాట్ చేసి కళ్ళు తాగే మహిళ, తాగుబోతు మహిళ అని బ్లేమ్ చేశారు కదా, ఆమె మీద అయితాయి. నెక్స్ట్ అందరి మీద అయితాయి, మీ మీద కూడా అయితాయి. ఏం వాళ్ళని ఏం చేసినా అనొద్దు. ఏం చేసినా దేశం కోసం, ధర్మం కోసం చేస్తారు మా వాళ్ళు. ఊరికే ఏం లోక చేయరు. కళ్యాణమేమో. మరి అదే ధర్మం కోసము 200 కోట్లు అయోధ్యలో స్కామ్ జరిగిందన్నారు. మరి నోరు మరి మరి ఈ తెరిచి సనాతనవాది నోరు మాట్లాడాలి కదా. మెదపడే. అదే కదా, ఈ సనాతనవాది నోరు స్కామ్ చేసింది మెదపట్లేదు ఇంకా. స్కామ్ చేసింది కూడా హిందువులే కాబట్టి హిందువులు హిందువులు చేసుకోవచ్చు, తప్పలేదు.
అది ఎట్లా ఓకే. న్యాయం? ఓహో! అదుందా? అది వేరే వాళ్ళు అందులో చేయొద్దు, కూడా ఏమన్నా వాటా వస్తుందేంది మీ సనాతన వేరే వాళ్ళు వారికి చేయకూడదు, మరి? మీ మామూలుగా దేవుడికి? అంటే దేవుడి సొమ్ము దేవుడు దొంగిలించొచ్చు అన్నట్టు. దేవుడి సొమ్ము దేవుడికేగా. ఓకే. అదే అర్థమైంది. దేవుడి కాదు, సొమ్ము ఇలా దేవుడు దొంగిలించ చెప్పడానికైనా కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదు సాయి గారు మీకు. సారీ టు యూజ్ దట్ వర్డ్, బట్ అడుగుతున్నానండి. ఇప్పుడు ఎందుకు అనిపిస్తుంది చెప్పండి? ఆ? మీ ప్రభుత్వ హయాంలో జరగలేదా చెప్పండి? మీ రాష్ట్రంలో జరగలేదా? ఒకటి మీ అడుగుతానండి, ఒకటి మరి అడుగుతాను, ఒకటి ప్రపంచంలో అడుగుతాను. చెప్తారు. వాళ్ళు కరెక్టే. చేశారని వీళ్ళు అప్పుడు చేయడం, తి వీళ్ళు చేశారని వాళ్ళు చేయడం, వాళ్ళు చేశారని ఇంకొకరు చేయడం, ఇంకొకరు చేశారు. ఇది న్యాయమా, ధర్మమా? న్యాయమే, ఎవరు రాజకీయ చేసినా పార్టీ తప్పు మాది. తప్పే. మాది రాజకీయ పార్టీ, మాకు రాజకీయాలే, న్యాయాలు ధర్మాలు మాకు అనవసరం. తిరుపతిలో లడ్డు కల్తీ జరుగుతుందని నాన్న రచ్చ రచ్చ సనాతన కల్తీ ధర్మం అంటే అని ఓకే అమ్మా, కల్తీ అంటే ఓకే. పంది కొవ్వు, సనాతన ఎద్దు వాది కొవ్వు ఈ అని రోజు ఎందుకు మాట్లాడినాడు. మాట్లాడట్లే? ఆ? ఎందుకు మాట్లాడట్లే? అంటే దాంట్లో నుంచి ఏమైనా వాటా వచ్చిందా మీ దేవుడికి? అది ఎవరో రాసిచ్చి ఉంటారు, చదువుంటారు, ఆయనకి అది పొరపాటు జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు దాంట్లో. చెప్పాలండి మీరు, చెప్పాలి. ఏమంటారు, సాయి గాదే మీద పాక్సో కేసు ఉన్నాడు, పాక్సో కేసు కొట్టేసినారు రా కుర్రో మొర్రో అని. ఆ పెట్టిన కేసు పిల్ల బయటకు వచ్చింది, ఇవాళ బయటకు వచ్చి ఏం చెప్తుంది? మా నాన్న కక్షతో పెట్టినాడు, కనీసం నాకు మెడికల్ టెస్టులు జరిగినా సరే దెర్ ఇస్ నో సైన్స్ ఆఫ్ పెనిట్రేషన్ అని వచ్చింది, ఆ కేసు కొట్టేసినారు, ఆయన మా బావనే అని మొత్తుకుంటుంది ఆ పిల్ల. ఉమ్, ఏదో పవన్ వీళ్ళకేం కళ్యాణ్ లే. గారు, మీరు కొంచెం సబ్జెక్ట్ అన్నా తెలుసుకోండి, లేదా మీకు నాలెడ్జ్ ఇంకో అన్నా విషయం తెచ్చుకోండి. తెలుసా? మీకు ఇంకొక విషయం తెలుసా? ఈ జన సైనికులు మొత్తము మా ఊరు కూడా వెళ్ళిరట, మా ఫ్రెండ్స్ ని కూడా కలిసిరట, మా డిగ్రీ బ్యాచ్ ఎందుకంట? ఇంటర్ బ్యాచ్ ని కలిసి ఆ మీరు ఆమె గురించి నెగిటివ్ గా మాట్లాడండి, పిచ్చి పిచ్చిగా మాట్లాడండి, మీకు డబ్బులు ఇస్తామని కూడా చెప్పిరట. ఎందుకు మీ మీద అంత కక్ష ఎందుకు అస్మా గారు? అటా అంటున్నారు కానీ ప్రేమ, నిజం నా కాదుగా. మీద ప్రేమ, నా మీద అటా ప్రేమ. కక్ష కాదు, కాదండి, నా మీద అసలు ప్రేమ అటా వాళ్ళకి. అటా అంటున్నారు కానీ దానికి ప్రూఫ్ ఏమైనా ఉందా? ఏదో 100 చెప్తారు మా దేవుడి మీద, నేను నిజాలు అయితే ఎట్లా నమ్ముతాం మేము? ఇమేజ్ అబ్బా, డౌన్ 100 చేయాలని, చెప్తారా? ఇమేజ్ నంబర్లు డౌన్ నంబర్లు చేయాలని, పెడతా ఇక. ఇమేజ్ నెక్స్ట్ వీడియో డౌన్లోడ్ అదే చేయాలి, నంబర్లు పెడతా. పెట్టండి, ఇమేజ్ డౌన్ ఫాల్ చేయాలని ఇట్లా ఫేక్ అలిగేషన్స్ చేస్తా ఉంటారు. అబ్బో, మీరు ఫేక్ మీ ఇమేజ్ అలిగేషన్స్ మేము అంటే డౌన్ ఏంటో ఫాల్ తెలుసా ఎక్కడ సాయి చేస్తాం గారు? కానీ మీరు పెట్టే ఇమేజెస్ చూసుకోండి ఫస్ట్ ఎట్లుంటున్నాయో. మీ ఇమేజ్ కాదు డౌన్ ఫాల్ కాదు, ఏడ చేస్తాం కానీ ఫేక్ మేము. అలిగేషన్స్ అంటే ఏంటో తెలుసా? రావణ్ అనే ఒక పర్సన్ ది, ఎవరు ఆయన మాటలు సమర్థించలే, ఆయనది ఒక ఏ వీడియో చేసి జనాలు ముద్దుగా పిలుచుకునే బ్రోకర్ ఛానళ్ళు అని కాదు, చెప్పే నాకు ఛానళ్ళు. అందులో అనొద్దు కానీ నాకు ఒక డౌట్ దాంట్లో. అక్కడ ఆ ఏ ఫోటోనన్నా కనీసము నెక్స్ట్ రావణన్ అంటే ఓకే, నెక్స్ట్ ఫోటో అన్న కనీసం ఏడుపు గొట్టు ఫోటో పెట్టాలి కదా. అగైత్యం అంటే ఏడుపు గొట్టు ఉండాలి అవతల. ఇద్దరు మంచిగా హ్యాపీగా ఉన్నప్పుడు అది అగైత్యం ఎట్లయితది? నాకు ఆ అసలు ఆ డౌట్ వచ్చింది ఛానల్ ఏం ఫస్ట్. చేసినారు? టీటీడీ చైర్మన్ అయిన బిఆర్ నాయుడు గారు వెనకాల టీవీ5. నుంచి వా టీవీ5 సారీ, వంటింట్లో కసకసాలు చేసినప్పుడు మరి అవి ఇదే డిబేట్లు, బిగ్ డిబేట్ అట్లా వెనక నుంచి ఇట్లా పట్టుకుంటారు, ఇట్లా ముట్టుకుంటారు. అసలు ఇది ఎంతవరకు న్యాయము, ధర్మం? అప్పుడు దేవుడి గురించి ఫస్ట్ ఏమైంది? ఆఫ్ ఏ ఆల్ ఈ దేవుడిని ఆయన వ్యక్తిగతాలు ఎందుకు వస్తాయి? అవమానిస్తున్నాడు? అది ప్రశ్నించే వాళ్ళ వ్యక్తి వ్యక్తిగత పైన ఈ వ్యవహారం, వాళ్ళ వ్యక్తిగత వ్యక్తిగత విషయాలు వ్యవహారం. ఎందుకు అది మీరు తీస్తారు? ఎలా మాట్లాడతారు? అక్కడ ఇష్టపూర్వకంగా మీరు జరిగింది, ఎలా అక్కడ ఎవరు వచ్చి మాట్లాడతారంటే కేసు మీరు పెట్టలేదు ఎట్లా కదా. సినిమా చూపించినట్టు మరి చూపిస్తారు? రావణ్ నాకు కేసు అర్థం నుంచి కాదు. కేసు పెట్టినారా అండి? అమ్మాయి ఏమన్నా కేసు పెట్టిందా వచ్చి? కేసు పెట్టిందా? పెట్టుంటదేమో అండి, మరి ఎక్కడున్నాయి చూపించండి, ఎఫ్ఐఆర్లు? పెట్టుంటదేమో, ఎఫ్ఐఆర్లు కేసు ఎక్కడున్నాయి? ఉంటదేమో, ఎవిడెన్స్లు ఎందుకు ఇవన్నీ? ఎక్కడున్నాయి? ఎఫ్ఐఆర్లు పెట్టకపోతే ఎక్కడున్నాయి? అది ఎఫ్ఐఆర్లు మీరు పెడతారు కదా, ఎఫ్ఐఆర్లు ఆధారాలు పెట్టండి. ఎక్కడ కేసు అయిందో చూపించండి, ఏ స్టేషన్ లో అయిందో చూపించండి, ఏ అమ్మాయి పెట్టిందో కూడా చూపించండి. ఇవన్నీ ఏ ఫోటోలు నేను కూడా పెడతా. అంటే అమ్మాయి అలిగేషన్స్ ప్రైవసీ పెడతా. అంటారు, ఏముందండి? బయట పెట్టం ఇప్పుడు కొన్ని. కాదు, టీవీ5 సాంబ గారి మీద ఒక అమ్మాయి వచ్చి నన్ను పట్టుకొని లాగాడు, నన్ను ఇది చేసినాడు, అది చేసినాడు అంటే పెట్టేస్తారు, కేసులు పెట్టేస్తారు, బిగ్ డిబేట్లు. ఉమ్, పెట్టం కదా. పాపం పెద్ద ఆయన గుండా ఆగి చచ్చిపోతాడు అట్లాంటి మాటలు మాట్లాడితే. నిజం. ఆయన ఒకసారి అంటున్నాడు, మేడం అస్మ గారు మీరు ఇంకొకసారి మాట్లాడకండి, మీరు పవన్ కళ్యాణ్ గారి స్థాయి కాదు, మీరు చిన్నవారు. ఏమో స్థాయి అంటే ఏందో నాకు తెలియదు కానీ ప్రశ్నించడానికి కూడా స్థాయి అంటే నేను కూడా ఒక డిప్యూటీ సీఎం అయినాకనే నేను కూడా ప్రశ్నించాలట, అప్పటిదాకా ప్రశ్నించొద్దట. కాదు కాదు అస్మా గారు, మీరు కూడా అబద్ధాలు చెప్పాలి, మాటలు మార్చాలి, ఇవి స్థాయి కావాల్సింది ఉమ్. తెలుసా? అవి ఆ అదే స్థాయి కావాలి మీకు. ఇప్పుడు మీరు ఇన్ని కేసులు అడుగుతున్నారు, పెట్టాలి, నిజంగా అయోధ్య కేసులు స్కామ్ గురించి పెట్టాలి. మోడీ గారిని అడగలుగుతారా అదే మీరు? మోడీ గారిని ఆ? అడగలేదు కదా. పవన్ కళ్యాణ్ మీకు ఆయన అందుబాటులో ఉన్నారు కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు ప్లీజ్, మాట్లాడుతున్నారు. మోడీ గారు కాలి మోడీ గారు గోటికి కూడా మా పవన్ మీద కళ్యాణ్ గారు అదే సరిపోరు, ఎందుకంటే మోడీ గారు ఆ అనకండి. మోడీ ఆ గారు మహిళలకి రెస్పెక్ట్ ఇస్తారని ఏ పాట పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అయితే మహిళలకి రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకంటే ఆయన తల్లిని ఆయన ఎంత గౌరవిస్తారో మహిళలు అంతే గౌరవిస్తారు. మోడీ గారి గురించి ఈయనకి కంపారిజన్ చేయకండి దయచేసి. పవన్ మోడీ కళ్యాణ్ నన్ను గారికి కూడా ఈయనకి చేయమండి. జమీన్ ఆస్మాన్ మోడీ గారిని జమీన్ పొద్దున్న ఆస్మాన్ లేస్తే, ఫరక్ ఉంది. జమీన్ పొద్దున్న ఆస్మాన్ ఫరక్ ఉంది.
పొద్దున్న లేస్తే మోడీ గారిని ఎంతమంది ఎంత విమర్శిస్తారు. చూపించండి ఎన్ని కేసులు పెట్టినారో మోడీ గారు. పవన్ కళ్యాణ్ గారిది చెప్పండి, నేను చూపిస్తా. ఎన్ని ఇక్కడ ఎన్ని బ్యూటీ మైకులు ఏంటో పెట్టిన తెలుసా ఫోటోలు అస్మా పెట్టిందో గారు? చూపించండి. ఇక్కడ ఎన్ని బ్యూటీ మైకులు ఏంటో పెట్టి తెలుసా? తీసిన ఫొటోస్ ఉన్నాయి. ఎన్ని బట్టలు లేకుండా ఉన్న ఫొటోస్ క్రియేట్ చేసి పెట్టారు మోడీ ఫ్యాన్స్, చెప్పండి. ఆహా, అది కూడా దొంగలు కాదు జన అస్మా గారు. సైనికులు. ఇక్కడ బ్యూటీ ఉమ్, ఏంటో చెప్పనా? ఈ ఉమ్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరు పెడుతున్నారు. మరి ఇది కూటమి కదా, కూటమి వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి, లేకపోతే మిగతా బీజేపీ వాళ్ళకంటే ఎక్కువ హిందూ భావం ఉన్నోళ్ళు ఎవరు ఉంటారు? మరి వాళ్ళు ఎందుకు కేసులు పెట్టట్లేదు వీళ్ళ మీద? ఉమ్. అంటే వాళ్ళ ఇప్పుడు హిందూ మతాన్ని అంటే వీళ్ళకి లెక్కలేదా రావని ఉమ్, ఓన్లీ జనసైనికులు మాత్రమేనా? బాగుండు అయ్యో బాగా. జన సైనికులు అంటే ఆయన దేవుడు, ఈయన ఈయన భక్తులు ఇక పూజలు చేస్తా ఉంటారు కదా రోజు. ఆ రోజుకొక అమ్మాయి అంటే ఆ పువ్వులు ఏంటంటే మన మీద కేసులు ఇలాంటి మనల్ని ఇబ్బంది పెట్టడం, అవి పువ్వులు అన్నట్టు ఇట్లా విసిరేస్తారు ఈ జన సైనికులు తీసుకుపోయి ఆయన మీద. ఆయన స్వీకరిస్తాడు దేవుడు. అమ్మాయిల మీద కేసులు పెట్టాలి, అమ్మాయిలను ఇబ్బంది పెట్టాలి, మహిళల చేతులు లాగాలి, మహిళల్ని ముట్టుకోవాలి, మహిళల్ని చిత్రహింసలు పెట్టాలి. అసలు ఇదంతా సరదా, ఫన్ అంటే ఇప్పుడు ఫన్. ఆస్మా గారు కాదు, ఆస్మా గారు అంటే ఇప్పుడు కేవీఆర్ భార్య గురించి మీరు మాట్లాడుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ అక్కడ సీఐకి ఫోన్ చేసి నువ్వు వెళ్ళి అలా అడ్డం వస్తే లాక్కురా అని చెప్పాడా? ఆ సీఏ మరి చేసి ఆదేశ ఉంటాడు, దానికి పవన్ కళ్యాణ్ బాధ్యత ఆదేశాలు ఎట్లా అవుతుందండి? ఆదేశాలు లేదే ఆదేశాలు అరెస్ట్ వచ్చిరా చేయమని వీళ్ళు. ఇచ్చింటారుగా, అరెస్ట్ చేయమని అస్మా గారు ఇచ్చింటారు ఒక్క కానీ నిమిషం. సాయి మహిళలు మరి గారు, అడ్డం అరెస్ట్ వస్తే చేయమని వాళ్ళని సాయి అన్నారు. గారు, లాగమని సరే చెప్తారా? అరెస్ట్ సాయి గారు, చేయమని సాయి గారు. చెప్పిండేమో అనుకుందాం. మరి లాగమని చెప్పలేదు కదా. మరి లాగిన తర్వాత ఈ దేవుడు మరి మాట్లాడాలి కదా. ఈ దేవుడు హోంశాఖ ఆయన చేతిలో కనికరించాలి లేదుగా, కదా. హోంశాఖ ఆయన ఎందుకు చేతిలో లేదు, లేదు? ఎట్లా మాట్లాడతాడు ఆయన? ఓహో, ఆయన అంటే హోంశాఖ లేనప్పుడు అంటే గమ్మున హోంశాఖ ఉండాలండి. లేను. చేతిలో గీతలు తీస్తాం, హోంశాఖ కాదు, తాతలు ఫస్ట్ తీస్తామని వాగ్దానాలు మానవతావాది కదా. చేయొద్దు. ఆ. మానవతావాది కదా. నేను సనాతనవాదిని అని చెప్పుకుంటాడు కదా. ఆయన మానవతావాది కాదా? ఫస్ట్ మానవతావాది అయి ఉండాలి మనిషి అన్న తర్వాత. అందుకే ఆ సనాతనవాది సీఐ కాదు ఫస్ట్. బదిలీ చేశారు కదా. ఎవరు చేసిర్రు? మరి దాంట్లో ఈయన ప్రమేయం ఎందుకుంది? ఏమో ఆ, టీడీపీ వాళ్ళు చేసిరేమో. హోంశాఖ సరే, ఈయనది కాదు కదా. ఈయన ఏదైనా బదిలీ చేసిందని ఎందుకు జరిగింది కదా, అనుకుంటారు? అమ్మ, ఏదైనా యాక్షన్ చెడు జరిగింది కదా. చేస్తేనేమో ఆయన అకౌంట్, చెడు చేస్తే ఆయన అకౌంట్లకి వేయరు, మంచి చేస్తే ఈ ట్రాన్స్ఫర్ మాత్రం ఆయన అకౌంట్లోకి వేస్తారా? ఇది ఎంతవరకు Actually కరెక్ట్? ఏదైనా యాక్షన్ అయితే జరిగింది కదా, మీరు అనుకుంటున్నట్టు, మీరు ఏదైనా మరి కోరుకుంటున్నట్టు. అదే ఆ ఆ సీఐ యాక్షన్ కూడా, ఈ కాదు, చేతులు లాగడం బిఆర్ కి లాగడం కూడా పంపించారు, ఆయన ఆయన యాక్షనే. సస్పెండ్ చేయలేదు. రెండిటికి ఆ ఆస్మాన్ ఫరక్ దూరం ఉంది. ఊరికే ఏముంది బాబు అక్కడ నువ్వు పోయి పని కూడా చేయకు, మళ్ళీ వచ్చి ఆడికి వెళ్ళు, రెస్ట్ తీసుకో, బాగా ఉద్ధరించును, జీతం ఇస్తామని బిఆర్ కి పంపించినారు. ఏమి సస్పెండ్ చేసి సస్పెండ్ పంపించిండ్రా? చేసిందా? ఏం అదే చెప్తారండి అంటున్నా. సాయి గారు, ట్రాన్స్ఫర్ మీరు కూడా ఏముంది? జర్నలిస్ట్ అయింది. ట్రాన్స్ఫర్ మరి ట్రాన్స్ఫర్ ఆయన మరి జీతం మరి ఆగిపోతుందా? ఇక్కడ జీవితం అడుగుతున్నారు మీరు పవన్ ఆగిపోతుందా? కళ్యాణ్, ఇంత జరుగుతుంటే తెలంగాణలో మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నా ఆయన అడగరు మీరు? ఆయననా? ఇంకా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అర్ధ గంట సరిపోదు ఆయన గురించి చెప్పాలంటే. ఆయన ఓ కారణ జన్ముడు, ఆయన ఓ మహానుభావుడు. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత ఆరోగ్యానికి కూడా మంచిది. తిట్టి 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 ఏ పదవిలో తిట్టాలి? విద్యాశాఖ మంత్రిగా ఆయన ఊహించుకొని తిట్టాలా? హోంశాఖ మంత్రిగా ఊహించుకొని తిట్టాలా? ముఖ్యమంత్రిగా ఊహించుకొని తిట్టాలా? పరమ దరిద్రుడు. అసలు చెప్తున్నా కదా, ఈ 2 సంవత్సరాలు అయిపోయి పొట్టోనికి నిజంగా సినిమా చూపిస్తాం. ఈ 2 సంవత్సరాల్లో కూడా చూపిస్తాం. ఏం కాదు, మీ వదిలిపెట్టాం. తెలంగాణ కాదు వాళ్ళు కాదు, ఒక్క నిమిషం అడుగుతున్నాను అస్మా గారు, ఒక్క ఒక నిమిషం. నిమిషం సాయి గారు, ఒక నిమిషం. అది తెలంగాణ వాళ్ళు ఆ, ఆంధ్ర వాళ్ళేమో సభలు పెట్టి సిగ్గు లేదు మీకు, అసలు ఎడ్యుకేషన్ మినిస్టరే లేడు, మమ్మల్ని చూసి నేర్చుకోండి అంటున్నారు. మీరేమో ఉమ్. వాళ్ళు మీ మీ హోంశాఖ మంత్రి ఏమో గమ్మున ఉంటాడు చూస్తా ఇట్లా పెట్టుకొని. ఎందుకు ఎవరైనా ఉమ్. అరెస్టులు చేసి తీసుకుపోతుంటే ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు హ్యాండిల్ చేస్తుంటే చూస్తుంటారు. ఇట్లా ఇది మీ అలా ముఖ్యమంత్రికి కాదు. సాధ్యమా? ఆ, కాదు కదా ఆస్మా మా గారు, ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అంటున్నారు, ఆయనకు ఆస్మా సినిమా గారు ఇప్పుడు చూడడం ఇష్టం బాగా. ఆస్మా ఆయనకు గారు మీరు సరదా. అంటున్నారు ఎందుకంటే తర్వాత. ఆయనను కూడా అరెస్టులు చేసిర్రు కదా. ఆయనను కూడా అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఫేస్ చేసి ఆయనకు ఒక అమితానందం అన్నట్టు. నేను అరెస్ట్ అయినా, అది ఏదో స్పైడర్ సినిమాలో ఉంటది చూడండి, ఇతరులు సైకిజం. ఏడుస్తుంటే వాడు నవ్వుతాడు చూడండి. అట్లా ఉంటది మా రేవంత్ రెడ్డి సార్కి. ఎట్లా అంటే, కాదండి, నేను అరెస్ట్ ఆస్మా అయినా, గారు నా ఆస్మా గారు డోర్లు పలగొట్టి నా ఇంట్లోకి వచ్చి అరెస్ట్ చేసిర్రు. అట్లనే వీళ్ళకి ఈ కొడుకులకు అందరికి కావాలి, అందరు అరెస్టులు కావాలి, వాళ్ళ పిల్లలు కూడా బాధపడాలి, వాళ్ళ పిల్లలు కూడా బాధపడాలి. ఇట్లా ఉంటది. ఇక్కడ తెలంగాణనా ఆంధ్రనా ఆయనకు సంబంధం లేదు. మా గురువు ఎట్లా చెప్తే అట్లా, మా గురువు ఆదేశాల మేరకే తెలంగాణలో నడవాలి, తెలంగాణలో పాలన జరగాలి. గురువు ఆదేశాలు ఇదంతా. ఆస్మా గారు చెప్పండి ఇప్పుడు చెప్పండి. ఇందాక మీరు చెప్తున్నారు ఈ 2 సంవత్సరాలు పోయిన తర్వాత రేవంత్ రెడ్డికి మేము అంటే ఏంటో చూపిస్తామని చెప్తున్నారు. గతంలో మీరు ఉమ్, కేసీఆర్ ఉన్నప్పుడు సేమ్ ఇట్లానే కేసీఆర్ పైన మాడేవాళ్ళు, ఆయన విధానాలు వ్యతిరేకించారు. రేవంత్ రెడ్డికి అప్పట్లో ఉమ్, సపోర్ట్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు. సో ఇప్పుడు మరి ఉమ్. బీఆర్ఎస్ కి సపోర్ట్ చేయబోతున్నారు మీరు మళ్ళీ? ఇప్పుడు అప్పుడు ఏమైందంటే, అప్పుడు మస్తు కొట్లాడినాం కానీ ఒక్క కేసు కాలే. ఆ ప్రవళిక విషయంలో అయితే రచ్చ రచ్చ చేసినాం, ఒక్క కేసు కాలే. కానీ ఇప్పుడు అట్లా లేదు. నేను ఏదన్నా చిన్న పోస్టర్ పెడితే అసలు కేసు పెట్టుకొని ఎఫ్ఐఆర్ తీసుకొని డైరెక్ట్ వచ్చేస్తారు. ఉమ్. ఎందుకైతే కేసులు? అసలు స్టూడెంట్స్ మీద కేసులు ఏంది?
అంటే మేము ఉద్యోగాలు కొట్టుకోవద్దా, నువ్వు ఎట్లాగో ఇయ్యవు కానీ ప్రైవేట్ లో అయినా మేము కొట్టుకోవాలి కదా, ప్రైవేట్ లో అయినా చూసుకోవాలి కదా. ఏదైనా బతుకుదామంటే ఎఫ్ఐఆర్లు పెడితే అమ్మాయిల మీద ఏంది పరిస్థితి? ఏదో ధైర్యం చేసి బతుకుతున్నాం అంతే తప్ప ఈయన అరాచకాలకు అసలు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఆయన ఆయనకంటే మీద ఎన్ని కూడా కేసులు అయినా ఆయన కేసులు పెడుతున్నాడు. అస్మా గారు ఆయనకంటే కూడా బీఆర్ఎస్ నేను చెప్తున్నా కదా, బీఆర్ఎస్ చాలా బెటర్. ఉద్యోగాలు ఇవ్వనని వాళ్ళు కళాఖండిగా చెప్పేసారు, అన్ని ఉద్యోగాలు మేము ఇవ్వలేమని. వీళ్ళు అట్లా కాదు, మేనిఫెస్టోలో ప్రకటించారు మేము జాబ్స్ ఇస్తామని మోసం చేసారు. కాబట్టి ఎంత తిడుతున్నాం అంటే అన్ని తిట్లు స్వీకరిస్తున్నారు వాళ్ళు. మేము చెప్పినాం కాబట్టి వాళ్ళు తిడుతున్నారని వాళ్ళకు కూడా అర్థమైపోయింది. బీఆర్ఎస్ 100% బెటర్. ఎందుకంటే అట్లీస్ట్ హైటెక్ సిటీలో అంత డెవలప్ అయింది, అన్ని ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు వస్తున్నాయి అంటే కూడా, ఉన్నాయంటే కూడా అది కేటీఆర్ అన్న కాస్ట్ ఆఫ్ పుణ్యమే. లివింగ్. నేను బెంగళూరులో ఉండేదాన్నండి ఇంతకు ముందు ఇండియాలో ఉన్నప్పుడు. బెంగళూరు నుంచి ఇప్పుడు మొన్న అప్పటి వచ్చినప్పుడు ఐటీ హైదరాబాద్ ఐటీ లో ల్యాండ్ మినిస్టర్ అయినాను. కి కాదు, అప్పటి ఐటీ మినిస్టర్ కి ఇప్పటి ఐటీ మినిస్టర్ కి ఎంత తేడా ఉంది చూడండి. కనీసం ఐటీ మినిస్టర్ తన విధుల్ని కరెక్ట్ చేస్తున్నాడా, తన పని తను చేస్తున్నాడో లేదో కూడా తెలియదు. ఒక్క కంపెనీ వస్తలేదు, కనీసం ఉన్న మా దగ్గర కంపెనీలు డెవలప్ మా అయితే లేవు. దగ్గర ఐటీ మినిస్టర్ చాలా బాగా చేస్తున్నాడు. ఏపీలో అన్ని కంపెనీస్ మా మా దగ్గరికి దగ్గర కూడా మీరు మంచి కాదు చేస్తున్నాడు. ఆస్మా ఓన్లీ గారు, కొండా మీరు సురేఖ వాళ్ళ చేస్తున్న ఫ్యామిలీకే ఉద్యోగాలు ఇస్తాడు ఆయన. కొండా సురేఖ వాళ్ళ ఆస్మా ఫ్యామిలీలో గారు అందరికి ఆస్మా గారు ఉద్యోగాలు ఇప్పిస్తాడు. ఆస్మా గారు జెన్జీ అదృష్టం ఏంటంటే ఇట్లా ఓపెన్ చేసుకొని డోర్లు రండి రండి ఈ ఉద్యోగాలు ఇస్తాం ఉద్యోగాలు ఇస్తాం అంటారు. మా హోమ్ మినిస్టర్ గారు ఏపీలో చెప్తారు. ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయి. ఓహో, క్యాండిడేట్స్ కావాలంటే మీకు తెలంగాణ వాళ్ళు రావచ్చు, చాలా ఉద్యోగాలు ఉన్నాయి మా దగ్గర. వద్దులేండి అబ్బా, ఎందుకంటే ఇంకోటి మళ్ళీ అటు వచ్చినాయి చెప్పాలండి, అటు వచ్చినాయి. బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను చెప్తున్నాను, నేను హైదరాబాద్ లోనే చదువుకున్నాను. చదువుకున్నప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఒకలా ఉన్న తర్వాత నేను బెంగళూరులో సెటిల్ అయినాను. సో ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్ చూసి మొన్న నేను రీసెంట్ గా ఇండియా వచ్చినప్పుడు, తర్వాత నేను ఆస్ట్రేలియా పోయాను, దాని తర్వాత ఇండియా వచ్చాను. ఇండియా వచ్చినప్పుడు నేను ఈసారి హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాను బికాస్ ఆఫ్ సో మెనీ థింగ్స్, నా ఇంటి ఇష్యూ వల్ల. సో ల్యాండ్ అయినాక ఆ డెవలప్మెంట్ చూసి ఐ వాజ్ సో షాక్. అండ్ అక్కడ ఒక 10 days ఉంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా పెరిగిందండి. అండ్ డెవలప్మెంట్ ఎంత బాగా జరిగింది. జాబ్స్ సాలరీ పే స్కేల్ ఇట్ ఈస్ కంపీటింగ్ విత్ బెంగళూరు పే స్కేల్. అవును, కాస్ట్ ఆఫ్ మీకేం పని అండి మా తెలంగాణలో? నాకు అర్థం కాదు, మీకేం పని మా తెలంగాణలో? చేస్తున్నారు రేవంత్ రెడ్డి రేవంత్ గారు. రెడ్డి ఉన్నాడనా తప్పేమన్నా ధైర్యంగా వస్తున్నారు మీరు? రేవంత్ రెడ్డిని తెలంగాణకి చూసుకొని ఏమన్నా ధైర్యంగా అస్మా వస్తున్నారు? గారు ఈ వేదికగా చెప్తున్నాను, నేను తెలంగాణకి కేవలం వచ్చేది తెలంగాణ మనుషులు వాళ్ళ మనస్తత్వం. ఎట్లా అంటే ఆంధ్ర లాగా కులాలు మతాలు ఇవి మీ చూడరు. దగ్గర డబ్బులు చాలా ఉన్నాయంట కదా, తెలంగాణ వాళ్ళు కొనలేరంట కదా అన్ని భూములను. మీ దగ్గర మస్తు డబ్బులు See, ఉన్నాయంట. ఎవడో అనామకుడు చెప్పిన మాట మీరు తీసుకొని అందరినీ అనడం కరెక్ట్ కాదు. వాడెవడో అనామకుడు, వాడి దగ్గర ఉన్నాయేమో చెప్పమనండి, కొంటాము. వాడి దగ్గర ఉన్నాయి ఉమ్, చెప్పమనండి, వాడి కొనకపోతే అప్పుడు అడిగి నిలబెట్టి. ఉమ్, సో రివ్యూలు గాడిని చెప్పుకొని అనవసరంగా. కాదు, రివ్యూలు చెప్పుకొని జనాలు చూస్తే జనాలు ఇచ్చే డబ్బులతో బతికే వాళ్ళు కూడా రాష్ట్రాల గురించి మాట్లాడతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కాబట్టి. అదెక్కడ న్యాయం అండి? అదే కదా. అసలు ఊరిగా కాదండి. ఇక వీళ్ళు ఎక్కువ ఒక్క తక్కువ నిమిషం, అయితే ఆయన శిల్పా గారు, ఎవరైతే శిల్పా మాట్లాడినారో గారు, ఒక్క ఆయన నిమిషం, వెళ్ళి శిల్పా గారు, ఒక్క కాదు కాదు, సెకండ్ అండి, లెట్ మీ ఫినిష్ శిల్పా గారు, ఒక్క నిమిషం. లేదు లేదు ఒక లేదు, నేను నిమిషం. చెప్తానండి. లేదు మీరు కుదరదు, అట్లా చెప్పేది కాదు, అట్లా వినండి. కాదు. ఎవరైతే ఆ రివ్యూ రివ్యూవర్ చెప్పారు. మాట్లాడాడో ఆగండి, ఎవరైతే ఆ ఆగండి. రివ్యూవర్ మాట్లాడారో ఆగండి. వాళ్ళు వినండి మీరు వాళ్ళ ఫస్ట్. దేవుడి గురించి వినండి కదా ఎందుకు ఫస్ట్. వస్తాడు మధ్యలో మీకు? అతను ఎవరో రివ్యూ చెప్పాడు, ఇరుపుకాయ గురించి అతను ఎవరో మాట్లాడాడు, ఆంధ్ర తెలంగాణ అతను ఎవరో మాట్లాడాడు. దానికి పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం అండి అసలు? ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదని మీరు చెప్పగలరా? అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే అవుతారు. అయినంత మాత్రం అలాంటి ప్రతిదానికి పవన్ కళ్యాణ్ బాధ్యత వహిస్తాడా ఏంటి? ఇప్పుడు ఇప్పుడు ఒక కేటీఆర్ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానే అని చెప్తాడు, రేవంత్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానే అని చెప్తారు. ప్రతిదానికి నేను పవన్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ ఫ్యానే. దట్ డజన్ మీన్ నేను ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే పవన్ చేస్తే కళ్యాణ్ గారు పవన్ చూస్తూ కళ్యాణ్ బాధ్యత ఊరుకుంటారా? కాదు కదా, దానికి పవన్ కళ్యాణ్ బాధ్యత అవుతాడు దానికి. సరే ఓకే అండి, ఇప్పుడు ఒక మాట అడుగుతా, మీరు ఇది సమాధానం చెప్పలేదనుకో మర్యాదగా ఉండదు మీకు. ఏంటో తెలుసా, కిరణ్ రాయల్ అనే ఒక పర్సన్ ఎంత అసభ్యకరంగా మాట్లాడతాడు. ఉమ్. అలాంటి ఒక నీచుడిని నిన్న మొన్న వెళ్ళి కలిసి హగ్గులు చేసుకొని షేక్ హ్యాండ్లు ఇచ్చుకొని అభినందించి ఫోటోలు రిలీజ్ చేస్తారు ఆ ప్రెస్ కి. మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు మీరు? ఆయన పార్టీ మెంబర్ అండి, కిరణ్ ఆయన రాయల్ పార్టీలో ఉన్న మెంబర్స్ అంతా అంతే కదా, పార్టీ ఒక్కడా? మెంబర్ వేరు, అందరు ఫ్యాన్స్ అంతే, వేరు. పార్టీ అందరు మెంబర్ అంతే. ఇంకా వేరు, ఫ్యాన్స్ ఇంకా ఆడ వేరు. సరిపోతలేదని మళ్ళా అక్కటోళ్ళనే తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ కూడా అదే ఏడుపు. ఇక్కడ తెలంగాణ వాళ్ళు తిరుపతిలో ఎవ్వరు లేరు అన్నట్టు. తిరుపతిలో దర్శనాలు బ్లాక్ లో అమ్ముకుంటూ, టికెట్లు బ్లాక్ లో అమ్ముకుంటూ, లడ్డూలు అమ్ముకుంటూ, దేవుడు భక్తితో కొన్ని వస్తువులు లేకపోతే కొన్ని వస్త్రాలు ఉంటే అవి డూప్లికేట్ అమ్ముకుంటూ ఉండే ఒక పర్సన్. ఇదేనా సనాతన ధర్మీ చేసేది ప్రూఫ్ ఉంటే హిందువులకి? ప్రూఫ్ ఏంటి? అవును, అదే అదే కంప్లైంట్ సనాతన ధర్మం అంటే మీకు తెలియదేమో. మీకు ఇదే పంపిస్తాను సనాతన మీ ధర్మం. వీడియో ప్రూఫ్లతో సహా మీకు పంపిస్తాను. ఎందుకంటే మనోడు అప్పుడు ఆమెను మోసం చేసినప్పుడు ఆమె ప్రూఫ్లతో సహా వచ్చే ప్రెస్ మీట్ పెట్టింది, అన్ని పంపిస్తా పెట్టిందా? చూడండి. ఇవన్నీ వద్దు, పాయింట్కి రండి. ఇవన్నీ ఫేక్ అయ్యి. నాకు అర్థమైంది ఏంటంటే పాలిటిక్స్ లోకి రావాలంటే దొంగతనాలు చేయాలి, ఓ 4-5
చదువుకోకూడదు. కేసులు అస్మా ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకోకూడదు. చదువుకోకూడదు. ఎస్, ఫస్ట్ చదువుకోకూడదు. చదువుకుంటే కాదండి, ఇవన్నీ పవన్ కళ్యాణ్ తో మొదలైనయా? పవన్ కళ్యాణ్ తో ముగుస్తున్నాయా? రేపు 70 కేసులు ఏళ్ళు ఉండాలి. నేను అంటలేను పవన్ కళ్యాణ్ తోనే మొదలైనని నేను అనట్లేదు. రాజకీయం మొత్తం అని చెప్తున్నా నేను. కాకపోతే ఈ ఈ అరాచకం మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు 30,000 మంది మిస్ అయ్యారు అని అంటే, అంత సనాతనవాది, అంత మంచి మంచి మెసేజ్లు ఉన్న సినిమాలు తీసిండు కదా, అన్నవరం, తమ్ముడు, అది ఇదని సిస్టర్ సెంటిమెంట్స్ బాగా తెలుసు కదా. ఇవన్నీ తెలిసినప్పుడు మరి వాళ్ళ జాడ ఇంకెందుకు తెలుస్తలేదు? ఇంకెక్కువ మాట్లాడితే మేము కూడా మిస్ అవుతాం. తెలుసు ఆ విషయం కూడా మాకు. మేము కూడా మిస్ అవుతాం. అట్లా ఉంది పాయింట్ బి పరిస్థితి. నోటెడ్. ఎక్కువ మాట్లాడితే మేము కూడా మిస్ అవుతాం. ఈ కేసులు ఇంకా మా మీద అయితే లేవంటే నెక్స్ట్ మిస్సింగ్ కేసే. అట్లా ఉంటది పరిస్థితి. కానీ అన్నిటికీ రెడీ. కానీ ఇలాంటి వాళ్ళని అమ్మ నేను ఫస్ట్ అనుకున్నా అనవసరంగా అన్ననేమో పవన్ కళ్యాణ్ అని. కానీ ఇట్లాంటి వాళ్ళ గురించి అయితే మాత్రం అందరికి తెలవాలి. ఇట్లాంటి వాళ్ళ గురించి అందరికి తెలియజేయాలి కూడా. మళ్ళీ మనగోటి ఆడపిల్లలే. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ మీద ఫైట్ చేసేది ఎక్కువ ఆడపిల్లలే. గమనించండి మీరు, ఎక్కువ ఆడపిల్లలే ఫైట్ చేస్తున్నారు. ఆయన నిజంగా సినిమాల్లో ఉన్నట్టు నిజ జీవితంలో ఉంటే బానే ఉండు. కానీ అంత సెక్యూరిటీ లేదు మాకు ఆయన వల్ల. లేనప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాం కదా. జన సైనికులు ఏందండి, వేరే హీరోలకు లేరా? ప్రభాస్ కి లేరా? నాగార్జునకు లేరా? ఎవరికి లేరు? చిరంజీవికి ఫ్యాన్స్ లేరా? ఎవరికి లేరు? అంతకంటే వీళ్ళు తీ- నేను అనట్లేదు. కానీ మీ అభిమానం ఉంటే మీతో పెట్టుకోండి. ఈ భూత పురాణం ఏంది మాకు? ఇంకా ఈ భూత పురాణాలు ఎందుకు ఆగుతలేవు? అరే ఒక నిరుద్యోగ సమస్యల గురించి పెట్టినా కింద భూత పురాణమే ఉంటది. ఎంత దిగజారిర్రు అసలు ఎందుకు మీరు. పవన్ నాకు కళ్యాణ్ అర్థం గారు ఒక పిలుపు ఇవ్వరండి? బూతులు ఆపండి ఆడపిల్లల మీద అని ఎందుకు పిలుపు ఇవ్వరు పవన్ కళ్యాణ్ గారు? చెప్పండి. ఆయనకు కావట్లేదు. బాధ్యత లేదా? నైతికత కంప్లైంట్ లేదా? ఇవ్వాలా? మాకు దమ్ముంది. జనసేన పార్టీ ఆఫీస్ కు ఈ కంప్లైంట్లు అన్ని పెట్టి కంప్లైంట్ ఇస్తా. అప్పుడన్నా స్పందిస్తాడా పవన్ కళ్యాణ్ మరి? ఖచ్చితంగా ఫర్ యువర్ ఇవ్వండి. కైండ్ ఇన్ఫర్మేషన్, అది ఇవ్వండి. పెడతానన్నారు, పెట్టారనలేదు. ప్లీజ్ అండర్స్టాండ్ ది అండర్లయింగ్ మీనింగ్. పెడతాను అన్నారు. ఎప్పుడు ఏంది ఎప్పుడు అనేది పెడతారు? దిగిపోయే ముందు పెడతారు. ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ దిగిపోయే ముందు ప్రొటెక్షన్ పెట్టారు కావాలి అస్మా కదా. గారు. అస్మా ఆ, గారు అది దీంట్లో ఆ, ఎజెండా అవుతుంది ఎలక్షన్ కి. మేము ఆ. గెలిస్తే పెడతాము అనేది. వాట్ ఆర్ యు టాకింగ్? ఓకే, మీరు అంత ఓకే. తక్కువ అంచనా వేస్తారు గెలిస్తే ఎట్లేంది? పెడతారు. పవన్ కళ్యాణ్ గారు ఇస్ వెరీ నేను స్మార్ట్. అనుకున్నా నెక్స్ట్ ఎలాగో గెలవరు కదా, అప్పుడు వీళ్ళ ఆడోళ్ళకి ప్రొటెక్షన్ ఉండాలి. 15 అప్పుడు మనల్ని సంవత్సరాలు గెలవరంటే తిట్టినట్టు ఎలా వాళ్ళని కూడా 15 గెలుస్తారు? తిడతారు కదా. సంవత్సరాలు అస్మా గారు, ఖచ్చితంగా 15 గెలవరు. సంవత్సరాలు 15 సంవత్సరాలు మాదే. అవునవును. ఓహో, ఇక్కడ గెలవరని మీరు రేవంత్ ఎలా రెడ్డి చెప్తారు 10, అస్మా గారు? ఇక్కడ రేవంత్ రెడ్డి 10, ఆయన 15. 15 అబ్బాబాబా, ఏం పంచుకుంటారు 3.5 అంటే 15 సంవత్సరాల దాకా ఎలక్షన్స్ ఉండవా ఏపీలో? ఉన్నా యునానిమస్ అవి. ఓకే, 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 ఓకే. పక్షానికి అడుగు పెడతాం, వస్తాయి. ఆగండి. రానివ్వండి ఎలక్షన్స్, అడుగు పెడతాం. పెట్టినా ఏం సరే బదలం. ప్రతి ఒక్క కామెంట్ కి సమాధానం చెప్తా నేనైతే. ప్రతి ఒక్క కామెంట్ కి ఇంత సైలెంట్ గా ఉంటున్నా అంటే అర్థమైంది. ఎన్ని చెప్పినా కామెంట్ కి సమాధానం చెప్తా. ఏం చేసినా 15 సంవత్సరాలు ఫిక్స్ అండి, అది డౌట్ లేదు దాంట్లో. అక్కడ 10 ఓకే, ఇక్కడ కానీ 10. ఎవరి నమ్మకం వాళ్ళది, నా నమ్మకం నాది. మీరు నెక్స్ట్ ఇయర్ ఉండరని నేను బలంగా చెప్పగలుగుతా. నెక్స్ట్ ఏపీలో జగన్ అన్ననే, ఇక్కడ తెలంగాణలో అయితే బీఆర్ఎస్. డౌటే లేదు అందులో. ఓకే. రాసి పెట్టుకోండి. ఉమ్, ఉమ్. ఓకే. గతంలో అంటే మీరు రాసుకోండి, మీరు చెప్పారు కదా గతం. రాసుకోండి మీరు. రాసుకుంటాను, ఆగండి. తర్వాత పెన్ పేపర్ తీసుకొని. తర్వాత మీరు గతంలో ఇదే 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 కేసీఆర్ మీద మీరు తీవ్రంగా పోరాటం చేశారు. ఇప్పుడు మీరు మళ్ళీ అదే కేసీఆర్ ని సపోర్ట్ చేస్తున్నారు. మా తర్వాత పోరాటం రేపటి మా రోజున పోరాటం నెక్స్ట్ 5 years తర్వాత ఈసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే డౌటే కాబట్టి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అని ఆ తర్వాత మళ్ళీ ఇదే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారా? కాదు, ఎందుకు అట్లా చేస్తారు? కేటీఆర్ గారే కాంగ్రెస్ డైరెక్ట్ చెప్పినారు 2028లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారే అని. మీరు కేసీఆర్ గారే. స్పెక్యులేషన్ చేస్తారు. ఇంకొకటి కాలేదు కాబట్టి ఇంకొకటి చెప్తాను. వినండి. ఏం కాదు గాని 28 వరకు ఆయననే. గాని ఇంకొకటి ఏంటంటే, ఆ ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి ఉన్నంత కాలం అయితే కాంగ్రెస్ పార్టీ గెలవడం ఇంపాసిబుల్. ఆయన సీఎం అయితే అన్న ఉద్దేశం కూడా, ఆయన బీజేపీలోకి జంప్ అవుతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కాంగ్రెస్ లో ఉండడు. అక్కడి నుంచి ఎందుకంటే నడుకొస్తున్నాడు ఆయన. బీజేపీకి దగ్గర క్వాలిఫికేషన్స్ అన్ని ఇప్పుడు మన మీరు ఇవన్నీ రేవంత్ రెడ్డి ఎట్లా గారి దగ్గర చెప్తారండి? ఉన్నాయి, దండుగా మెండుగా. ఉన్నాయి కాబట్టి ఆస్ట్రాలజీ అట్లా. నేర్చుకున్నారా? ఎలా చెప్తారు మీరు అవన్నీ? ప్రూఫ్స్ చెప్పండి ఏదైనా. ఇవన్నీ మేము అనుభవించున్నాం. హాస్టల్లో చెప్తున్నాం. మరి ఆయన ఎట్లా, ఆయన కూడా జాతకాలు చెప్పుకొని బతుకుతున్నాడా? 10 సంవత్సరాలు సీఎం అని ఈయనట చెప్తున్నాడు. 15 ఆయన సంవత్సరాలు చేసిన లేని అని ప్రగతికి, ఆయన ఆయన చేసిన చెప్తున్నాడు. డెవలప్మెంట్ కి ఆయనకి నమ్మకం. ఇప్పుడు అంతకంటే డెవలప్ చేసిన వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్ అనేది ఒక నిరుద్యోగుల విషయంలోనే ఫెయిల్. మిగతా అన్ని పథకాల్లో, అన్ని హామీలలో వాళ్ళైతే పర్ఫెక్ట్. రైతు బంధులో గాని, మిషన్ రైతు భగీరథలో బంధులో గాని, స్కామ్ జరిగింది, కాళేశ్వరంలో స్కామ్ జరిగింది, మిషన్ భగీరథలో స్కామ్ జరిగింది, మన గొర్రెల స్కామ్ జరిగింది, టానిక్ స్కామ్ జరిగింది, అవుటర్ రింగ్ రోడ్ అమ్మేసింది స్కామ్ కదా? మరి ఇవన్నీ జరగలేదా? చదువుకున్నారు మరి కదా మీరు. ఎందుకు ఓపెన్ అండి? స్కామ్లు పవర్ లో ఉన్నది చేయడానికి మీరే కదా. నాయకులు లేరు. స్కామ్లు పవర్ లో ఉన్నది చేయని మీరే కదా. నాయకులు కేసులు లేరు. పెట్టి లోపలండి దమ్ముంటే. స్కామ్లు చేయని నాయకులు లేరు.
ప్రతి ఒక్కరు స్కామ్లు చేసిన వాళ్ళే. దొరికినోడు దొంగ, దొరకనోడు దొర. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఒక 100% లో 50% స్కామ్ జరిగిన 50% సామాన్య ప్రజలకు అందింది. అది సామాన్య ప్రజలకి ఒక 50% అయినా న్యాయం జరిగింది. రైతు బంధు ఖచ్చితంగా 6 నెలలకు ఒకసారి పడ్డాయి. రైతులను అడగండి. మిషన్ భగీరథ నల్లా నీళ్లు ఇంటింటికి వచ్చినాయి, ఇప్పుడు వస్తలేవు. కరెంట్ అనేది ఒక గంట కూడా పోకుండా ఉంది. బట్ ఇప్పుడు ఏడుంది? కరెంటు కోతలు ఎన్నున్నాయో తెలుసా? చాలా ఉన్నాయి. పల్లెటూర్లలో పోయి చూస్తే తెలుసు. సిటీలో భయానికి పెట్టిండి ఇక్కడ, గానీ పల్లెటూర్లలో అయితే చాలా పోతుంది కరెంటు. 24 గంటల కరెంట్ ఏడుంది? ఫ్రీ గ్యాస్ ఏడుంది? మహిళలకు స్కూటీలు ఏడున్నాయి? ఇవన్నీ వీళ్ళు ఇస్తాన్న హామీలే. ఇంటింటికి ఒక స్కూటీ వస్తది. మరి ఎందుకు ఇవ్వట్లేదు? ఆయన మీకు ఇంటింటికి స్కూటీ ఉద్యోగం అన్నాడు, ఇచ్చినారు, నువ్వు ఇవ్వలేదు. స్కూటీ వచ్చినప్పుడు మీరు ఇంట్లో లేరు. అది అదే స్కూటీ ఇచ్చిరు కానీ తాళం ఇవ్వలే. తాళం ఇవ్వలే. ఆ తాళం ఎప్పుడు ఇస్తారో, నేను ఎప్పుడు నడుపుతానో అదంతా పక్కన పెడితే వాళ్ళు క్లియర్ గా చెప్పేసారు. స్కూటీలు నడిపితే మీ అమ్మాయిలు స్కూటీలు వేసుకెళ్ళి రోడ్డు మీద యాక్సిడెంట్లు చేస్తాను, ఫ్రీ బస్సులు ఇచ్చాం మీకు. ఓకే, ఫ్రీ బస్సులు ఇచ్చారా? ఇప్పుడు ఏమైనా తక్కువైతుందా? నిన్న బస్ ఎక్కినా పోయి అమ్మో అసలు తిట్టు తిడుతున్నాడు కండక్టర్ అయితే. అమ్మో అన్ని తిట్లు మనం ఇంట్లో కూడా తినం అసలు, అట్లాంటి తిట్లు తిడుతున్నాడు. మీకు ఎక్కించుకున్నాడే ఎక్కువ. వాళ్ళ ఆవేదనలో అర్థం ఉంది. మమ్మల్ని అసలు ఫ్రీ బస్సులు ఎందుకు పెట్టాలి, మాకు ఈ తిట్ల పురాణం ఏంది, ఏడవైనా తిట్లే తినాలి మహిళలం, మేము తెలంగాణ మహిళలం. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో నాకు అర్థమైతలేదు. ఫస్ట్ లేపేసేదే ఫ్రీ బస్సు లేపేయాలి, ఫస్ట్ అవసరమే లేదు. ఏపీలో కూడా ఉంది ఆంధ్రాలో free కూడా bus. ఫ్రీ బస్ ఉందండి. మా అద్భుతంగా దగ్గర ఉంది. ఎట్లా తెలుసా, ఎందుకైనా ఫ్రీ మాకు బస్ ఫ్రీ బస్సు పెట్టినాక పెట్టాలి, ఆర్టీసీ వాళ్ళకి జీతాలు ఎలా తక్కువ ఇవ్వడము, వాళ్ళకి ఆహా, అసలు ఏం మా బెనిఫిట్స్ దగ్గర ఇవ్వకపోవడం మా అవసరమా? దగ్గర ఆ దగ్గర ఛార్జీలు తీసుకోండి, ఆర్టీసీ వినండి కార్మికులకు న్యాయం చేయండి. కాదు, మా దగ్గర కూడా ఆంధ్రాలో కూడా ఫ్రీ బస్ ఉంది. కానీ మాది మంచి ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు 10 బస్సులు పోవాల్సిన దగ్గర ఒకటే బస్సు వేస్తాడు. మీ దగ్గర బూతులు, మా దగ్గర పచ్చి బూతులు తిడుతున్నారు కండక్టర్లు. ఇవన్నీ కండక్టర్ లేదు, అక్కడ ఏదో మిస్కమ్యూనికేషన్ ఏంటి, కానీ మంచి ప్రభుత్వం ఏపీలో. ఏడండి, వీడియో ఇస్తా మీకు. జుట్టు పట్టుకొని కొడుతున్నాడు ఒక ఆవిడ్ని. ఏంది ఎక్కడండి కొట్టేస్తా మర్యాద అది? ఏపీ సేఫ్ హ్యాండ్స్ అండి, మీరు అట్లా అనడానికి లేదు. ఏపీ కూటమి ఆ ప్రభుత్వం సేఫ్ హ్యాండ్స్ అన్న అతను సేఫ్ చెప్తున్నాను, కాబట్టి 30,000 నాకే మంది మిస్ అయ్యారు ఎయిర్పోర్ట్ కానీ లో కనిపించాడు. 30,000 మంది మిస్ అయ్యారా మొహమాటం పారిపోయారా? లేకుండా క్యాప్చర్ చేస్తా నాకు వీడియో. ఒక డౌట్, 30,000 మంది మిస్ అయ్యారా పారిపోయారా? దొరికేసారు, వాళ్ళంతా అంతా వాళ్ళే అయిపోయింది. పారిపోయారు. దొరికేసారండి అందరూ వాళ్ళు. పేర్లు ఏడున్నూరు చూస్తారా మరి? సాయి గారు? కొన్ని ఇష్యూస్ బయటికి పెట్టకూడదు, చూడండి, కాన్ఫిడెన్షియల్ అది. ఇక్కడ రెండు విషయాలు కనుక్కోవడం చాలా కష్టం. తెలంగాణ కోసం 1,200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు కదా, వాళ్ళ పేర్లు కనుక్కోవడం కష్టం. ఏపీలో ఈ 30,000 మంది మిస్ అయ్యారు చూడు అమ్మాయిలు, వీళ్ళ పేర్లు కూడా కనుక్కోవడం కష్టం. ఈ రాసి పెట్టుకోండి. కాన్ఫిడెన్షియల్ చరిత్రలో ఈ బయటికి 2 నంబర్స్ చాలా కష్టం. ఈ 2 నంబర్స్ అదే చాలా కదా, కష్టం. బయటికి చెప్పే కాదండి, కాన్ఫిడెన్షియల్. వాళ్ళ కుటుంబాలకు ఇబ్బంది వస్తాయని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వచ్చాక వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో జాగ్రత్తగా దింపేశారు. ఇవన్నీ మీకు అమ్మాయిలు తెలియదు. ఏమన్నా మిస్ సిగ్గనిపిస్తలే అయ్యారండి? సాయి గారు, లేచిపోయారా? కనీసం చెప్పడానికైనా నిజంగా మీకు? నిజమండి, ఇవన్నీ అలా ఎలా సిగ్గుపడలేదా? మాట్లాడతారు మీరు? మేము ఇంత కాదు. గౌరవంగా మాట్లాడుతుంటే మీరు అసలు ఇంత తప్పండి. నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా అమ్మాయిలు ఎట్లా చెప్తున్నారు సాయి మీరు? ఛీ! పారిపోలే మీరు అసలు ఎవరితోనా? తప్పుగా మాట్లాడుతున్నారు. ఇంత చక్కగా అమ్మాయిలు మీరు పారిపోలేదు, లేచిపోలేదు ఎవరితోనా. చెప్పుకోవడానికి సిగ్గుపడడానికి లేచిపోలేదు ఎవరితోనా. కిడ్నాప్ అయి ఎవరితోనా ఉండొచ్చు, లేచిపోలేదు. కిడ్నాప్ కిడ్నాప్ అయి ఉండొచ్చు, ఏదైనా తీసుకెళ్లిపోయి ఉండొచ్చు. అవన్నీ బయటకు వస్తే వాళ్ళ జీవితాలు ఇబ్బంది అని కాదు, బయట బయట దేశాల్లో ఉన్న చేసే- ఆవల్ని, బయట దేశాల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చినప్పుడు ఇంత పెద్ద పబ్లిసిటీ ఇచ్చేవాళ్ళు. వీళ్ళని గనక తీసుకొచ్చుంటే మా అమ్మో 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 ఏమైనా పబ్లిసిటీ ఉండేదా? ఏం చేయలేదు కాబట్టి నిశ్శబ్దంగా ఉన్నారు. చేశారండి. శిల్ప గారు కనబడుతుందా? రేపు మీకు కనిపించారు మీరు మీకు వీడియో. కనిపించట్లా? మీరంతా అంటే ఏం చేసినా నెగిటివ్ అన్నిటికీ తెగించేసే ఉన్నాం అస్మా గారు. మరీ దారుణం తెలుసా మీకంటే? ఒక మనిషిని చంపేయడమేందండి పోలీస్ స్టేషన్ లో? చంపేశారు. ఆ బూడిద కనీసం డెడ్ బాడీ ఇవ్వరా? అది ఏంటది అసలు? వర్షం ఎంత పడ్డది, బూడిద కరిగిపోయింది, వాటర్ లో కలిసిపోయింది. దానికి ఏం చేస్తారండి? దానికి లేని కూడా ఐడియాలు భలే ఇస్తున్నారు అబ్బా అందరూ. కలిసిపోయిందంటే ఆ దానికి కూడా తల్లి మరి దానికి కూడా ఇంకా బాధపడుతుంది. చెప్పండి. దానికి కూడా పవన్ కళ్యాణ్ కారణం అని చెప్పండి. మీరు వర్షం పడటానికి దానికి కూడా పవన్ కళ్యాణ్ కారణం అని చెప్పండి. దేవుడు కదా, అన్నిటి వర్షం ఆపలేడా? ఇక్కడ రేవంత్ రెడ్డి వర్షాన్ని ఆపుతాడు. అందశ్రీ చెప్పలేదా ఇక్కడ? వర్షాన్ని ఆపే దమ్మున్న ఏకైక లీడర్ రేవంత్ రెడ్డి. మా దగ్గర రేవంత్ రెడ్డి చెప్తే ఆంధ్రాలో వర్షం ఎండలు పడుతుంది, 2 డిగ్రీలు ఆగుతుంది. కాదస్మా గారు, మా దగ్గర ఆంధ్రాలో ఎండను 2 డిగ్రీలు తగ్గించేంత గొప్ప లీడర్ మా దగ్గర ఉన్నాడు. ఇక్కడ వర్షాన్ని ఆపే దమ్మున్న లీడర్ మా దగ్గర ఉన్నాడు.
మీరు వర్షాన్ని ఆపే దమ్మున్న నెగిటివ్ లీడర్ వచ్చి ఎండను తగ్గించే దమ్మున్న లీడర్ మా దగ్గర ఉన్నారు. మీరు చదువుకున్న వాళ్ళు ఎండ అంతా నెగిటివ్ కోణంలో చూడకూడదండి, పాజిటివ్ కోణంలో చూడాలి. శిల్ప నేను గారు నేను ఏపీలో నెగిటివ్ చంద్రబాబు గారు చెప్పారు 20 లక్షల ఉద్యోగాలు, పెట్టుబడులు మొత్తం అసలు ఇండియాలో నెంబర్ 1 ఏపీ ఉంది. ది అన్ని గ్రేట్ చెప్తుంటే మరి ఎడ్యుకేషన్ ఒక్క మినిస్టర్ ఒక్క మాకు నిమిషం అండి, ఎడ్యుకేషన్ మీరు మినిస్టర్ ఉద్యోగాల లేదు అని గురించి కామెంట్ అన్నారు చేసిన కాబట్టి వాళ్ళు సాయి ఉద్యోగాల గారు గురించి నేను కూడా ఒకటి చెప్తా ఒక్క ఒకటి సెకండ్ చెప్తా ఒక్క సెకండ్ అస్మా, ఎడ్యుకేషన్ నాది మినిస్టర్ అయిపోయాక చెప్పు. లేడు అని కామెంట్ చేసిరు కదా ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ పేకాటకు ఉద్యోగం ఇచ్చిన మహానుభావుడు, పేకాటకే ఉద్యోగం ఇచ్చే ఏకైక రాష్ట్రం మీ ఆంధ్రప్రదేశ్. ఏదైనా ఒకటి ఉద్యోగమేగా, ఇంకోటండి, అది జీతం కూడా కాదు. వస్తుందిగా. సాయి గారు డేటా గురించి మాట్లాడదామా? మీరు టాపిక్ కూడా ఇవ్వండి. గూగుల్ కి వెళ్ళి వాట్ ఈస్ ది లిటరసీ, వాట్ ఈస్ ది ఇది ఎంప్లాయ్మెంట్ రేట్ అని కొట్టండి. టాప్ లో 8.5% లో ఆంధ్రప్రదేశ్ లేదని మీరు నాకు చూపిస్తే మీరు ఏం నంబర్ చెప్తే 1 అది నేను మా రెడీ. తెలంగాణ అయితే రేజింగ్ నిరుద్యోగంలో నంబర్ 1 పొజిషన్ లో మా తెలంగాణ ఉంది. మా రైజింగ్ తెలంగాణ ఓకే అండి, తర్వాతనే వీఆర్ అట్ ఏదైనా ది టాప్. మీరు మమ్మల్ని బీట్ చేయలేరు. స్టార్ట్ చేసినాం. లేదు మేమే నంబర్ 1 థర్డ్ పొజిషన్ లో మేమే ఉన్నాం నిరుద్యోగంలో. మీరు థర్డ్ మమ్మల్ని ఉన్నారు, ఎవరు మేము beat ఫస్ట్ చేయలేరు. ఉన్నామండి, మేము ఫస్ట్ ఉన్నాము. ఓ యమ్మ అసలు అన్ని పేకాటకు విషయాలు ఉద్యోగాలు ఇస్తున్నారు, మీరు తెలవాలండి. తక్కువ ఉన్నాడు ఏమైందండి నాకు అర్థం కాదు. మందు తగ్గట్టు కూడా ఉద్యోగాలు ఇవ్వండి, అప్పుడు మీ మొత్తం. శిల్ప గారు అన్ని విషయాలు గూగుల్ తెలియదు, కొన్ని విషయాలు చంద్రబాబు నాయుడు గారు కొన్ని కాన్ఫిడెన్స్ గా ఉంచుతారు. ఒక అన్ని పని విషయాలు చేయండి, రేప్ కేసులు ఉన్న వాళ్ళకి, డ్రింకర్స్ కి, అలాగే ఇప్పుడు పేకాట ఆడిటోళ్ళకి ఇస్తున్నారు కదా, ఈ రేప్ కేసు ఉన్న వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇవ్వండి డిఎస్సి లో. తప్పేంటండి? అస్మా గారు పరివర్తన సబ్జెక్ట్ తప్పేం కరెక్షన్, లేదు. పేకాట ఆడే ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళలో ఉద్యోగం ఎక్కడ ఇవ్వకూడదని రాసిలేదుగా. పరివర్తన చేయడానికి వాళ్ళలో మార్పు చేయడానికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని మార్చి ఉండొచ్చు, తప్పే ఉంది దాంట్లో. అస్మా గారు సబ్జెక్ట్ కరెక్షన్. నాకున్న నాలెడ్జ్ ఆర్ ఇన్ఫర్మేషన్ లో ఆ లిస్ట్ లో పేకాట ఉంది కానీ బ్రిడ్జ్ ఉద్యోగం ఇయ్యలేదు అన్నది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. బట్ నాకు రీసెంట్ గా నేను అప్డేట్ అవ్వకుండా ఉంటే, బట్ ఐ అగ్రీ దట్స్ సబ్జెక్ట్ కరెక్షన్ అని చెప్పాను అంతే. ఏది ఏమైనా లేదండి. కాదండి, ఏది ఏమైనా మీరిద్దరూ కూడా ఒక నెగిటివ్ మైండ్ తో చూస్తున్నారు. ప్రభుత్వాలని పాజిటివ్ గా చూడండి. ప్రభుత్వాలు చేసే మంచి మీకు కనపడతలేదు. అది పాజిటివ్ మీద తెలుసుకోవాలి. ఏడ దొరుకుతుందో చెప్పండి, కొనుక్కొచ్చుకుంటాం పావు కిలో. కొనుక్కొచ్చుకోమలే, చూపించండి అండి. దొరుకుతుందా? పిఠాపురంలో దొరుకుతుందా? దొరుకుతుంది. మీరు వెళ్ళండి. పిఠాపురంలో తప్పకుండా 70 ఏళ్లలో వెయ్యి రోడ్లు ఇప్పుడు వేశారు. అక్కడ లేని ఇప్పుడు వాటర్ పైపులు వేశారు. పిఠాపురంలో అపోలో హాస్పిటల్ కడుతున్నారు. పిఠాపురం డెవలప్మెంట్ మీకేం తెలుసు? బయట నుంచి చూసి మాట్లాడతాం కాదు, పిఠాపురం వెళ్ళి మేము మాట్లాడండి. ఒక ప్రపంచంలో సిగ్గు లేదా పిఠాపురం సాయి ఒకటే గారు? ఒక ఊరు జర్నలిస్ట్ అయ్యుండి మీరు. ఒక తక్కువ కులం పిల్లల్ని స్కూల్లో కుల వివక్ష జరిగింది అని చెప్పి ఊరంతా కోడై కూస్తుంటే సిగ్గు లేకుండా మళ్ళీ మీరు ముందుకెళ్తుంది దానికి అని ఎట్లా కోడి గురించి చెప్తారు? ఒక మాట్లాడకండి. స్కూల్లో జరిగితే కోడి దానికి చెరువు గుర్తొస్తుంది. నాకు కోడి చెరువు గుర్తొస్తుంది. మీరు కోడి అంటే నాకు కోడి చెరువు గుర్తొస్తుంది. మీరు హైడ్రా చీఫ్ రంగనాథే అందులో ఏమి చేయలేదని చెప్పిండు. మీ రెవెన్యూ అన్న మినిస్టర్ దాంట్లో ఏమి స్కామ్ లేదని చెప్పిండు. మీ ప్రభుత్వం అదే మరి అంటున్నా. సరే అండి, మీ ప్రభుత్వంలో మరి చెప్తున్న దాని ప్రకారం స్కామ్ నాకు ఉండుంటే, అర్థం కాని కోడిచెరువు విషయం స్కామ్ ఏంటంటే, ఉండుంటే ఎందుకు పవన్ నీకు కళ్యాణ్ ఈత పైన ఎంతవరకు ఎఫ్ఐఆర్ కొట్టడానికా? ఫైల్ అవ్వలేదు? అక్కడ లోకల్ అదే అంటున్నా. ఎంఆర్ఓ ఇంతవరకు కేసు పెట్టలేదు. లోకల్ పోలీసులు కేసు పెట్టలేదు. హైడ్రా చీఫ్ కేసు పెట్టలేదు. రెవెన్యూ మినిస్టర్ కేసు పెట్టలేదు. ముఖ్యమంత్రి దేవుడి మీద ఎవరైనా కేసు పెడతారా? ఆ? దేవుడి మీద ఎవరైనా కేసు పెడతారా? అది స్కామ్ లేదు కాబట్టి పెట్టలేదండి. స్కామ్ ఉంటే ఎందుకు కేసులు స్కామ్ పెట్టలేదు? ఉంది, బట్ దేవుడి మీద కాదు, పెట్టరు. దేవుడు క్షమించాడు. కోట రుక్మిణి ఆమె కంపెనీకి వెళ్ళిన ఫండ్స్ అది స్కామ్ కాదా? అది కేసు పెట్టండి, మీరుంటే ప్రూవ్ చేయండి. అన్ని కేసు మారుతాయండి. పెట్టండి. ఇప్పుడు మేము మా కేసు టైం పెడతాం. వస్తది. ఎందుకు ఆహా, మీ కేసు టైం పెట్టి వచ్చింది, మమ్మల్ని కొట్టారు, కూడా తీసుకున్నాం. లోపలేసి మా టైం థర్డ్ డిగ్రీ వస్తది, చేసి చెప్తాం. మమ్మల్ని కూడా థర్డ్ డిగ్రీ చేసి మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టడానిక. ఊరికే మేమే ఆరోపణ లోపలికి కదండి, వెళ్తే ప్రూవ్ చేయాలి మా కదా. మహిళలకి మాట్లాడేటోళ్ళు కరువు అవుతారు కాబట్టి లోపలికి వెళ్ళే ప్రసక్తే లేదు, బయట ఉండే కొట్లాడతాం. ఇంకొకటి, సుగాలి ప్రీతి గారు 420 కేసు పెట్టారు పవన్ కళ్యాణ్ గారి మీద. దాంట్లో కామెంట్స్ ఏంటో తెలుసా? ఆ చిన్న పిల్లని కాదు రేప్ చేయాల్సింది, నిన్ను రేప్ చేసి చంపేయాలని కామెంట్లు చేస్తున్నారు. అటువంటి గొప్ప వాళ్ళు అంత జన సైనికులు సంస్కారం, తెలుసా? అంత సంస్కారం ఉన్నోళ్ళు. అంటే ఇప్పుడు పవన్ దాన్ని కళ్యాణ్ ఖండించాల్సిన సంస్కారవంతమైన బాధ్యత సోదరులు పవన్ వాళ్ళకి. కళ్యాణ్ గారికి లేదా సాయి శిల్ప గారు? గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పక్క నుంచి నా కామెంట్ పెట్టరా బాబు అని చెప్పి అవన్నీ పెట్టిస్తారా? ఆదేశాలండి. దేవుడు ఎట్లా ఆదేశం ఇస్తే భక్తులు అట్లా ప్రొసీడ్ అయిపోతారు. దేవుడి See, ఆదేశాలే నేను ఒకటే అడుగుతున్నాను సాయి గారు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పిలుపునివ్వరు? తప్పుడు కామెంట్లు పెట్టొద్దు అని ఎందుకు పిలుపునివ్వరు? ఇచ్చారు, చాలా సభల్లో ఇచ్చారు, మీరు చూసుంటారు సభలు. ఏంది ఇచ్చేది? నేను ఒక్కడనే కొట్లాడాలా? మీరు కూడా ఉస్కో అంటే డిస్కో అన్నట్టు అవుతుంది. ఏందది? అట్లా ఎప్పుడు అంటారు పవన్ కళ్యాణ్ గారు? మీరు మాట అనవసరంగా మంచి అని కాదు, మాట మంచి అని సభ పెట్టి దాంట్లో ఏం మాట్లాడాలి? మీరు జనాలు దేవుడి పేరు రెచ్చగొట్టే మాటలా తాగకూడదు, మాట్లాడేది? కరెక్ట్ కాదండి.
రెచ్చగొడతాం. మాకు రెచ్చగొట్టడమే మాకొచ్చు. హా 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 అనుకుంటా మెడ మీద చేయి పెట్టి అయ్యో నేను రెచ్చగొట్టడం మాకొచ్చు. పొద్దున ఒక విషయం చెప్తాను. పొద్దున వర్కౌట్ చేస్తే జిమ్ లో ఒక పాట వచ్చింది చూస్తే, నా ఆయన మెడ మీద చేయి వేస్తే తొడగొట్టినట్టే అంట. మరి చూడండి, ఏంది ఇది కాదా రెచ్చగొట్టడం? సినిమాలు రాజకీయాలు వేరండి. అయ్యో లిరికేటర్ రాస్తారు, దానికి మీరు రాజకీయానికి ఎలా ముడి పెడతారు? ఏంటంటే నేను చెప్పేది మరి ఏంటంటే నేను అవే చెప్పేది డైలాగులు రిపీట్ అవుతున్నాయి కదా కాదు, సభలలో కూడా. అర్జునుడిని పవన్ కళ్యాణ్ గారు ఎంకరేజ్ చేయలేదా జల్సా సినిమాలో? నేను చెప్పేది అది కాదండి. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. సినిమాలు చాలా చెప్తారు, అన్ని రాజకీయాల్లో మరి బాలకృష్ణ మళ్ళీ అడగండి. అదే యాటిట్యూడ్ తీసుకొచ్చి ఈడ రుద్దుడేందో. బాలకృష్ణ అడుగుతారా మీరు? ఇదే బాలకృష్ణ ఏం బోల్ చెప్తాడు సినిమాల్లో, బయటకు వచ్చి అడుగుతారా? మీరు అడగలేరు కదా ఇవన్నీ. పవన్ కళ్యాణ్ అంటే బాలయ్య గారు ఎప్పుడు కాదు, బాలయ్య అడుగుతారు. గారు ఎప్పుడు వచ్చి బాలయ్య బాలయ్య గారి బాలయ్య కంటే గారు ఎక్కువ హిందుత్వం ఉన్న రెచ్చగొట్టలేదు. వాళ్ళు ఎవరు లేరు. బాలయ్య గారు వచ్చి ఐఎమ్ సనాతని ధర్మి హిందూ అని ఎప్పుడు అనలే. ఇంకొకటి కూడా నిజం అనేది చెప్తున్నాను, చెప్పుకుంటే ఇలా రాదు, అబద్ధాలు చెప్పుకుంటే చెప్పలే, రాదు, ఇలా కనిపించాలి. మాట్లాడలే, ఇలాంటి మాట్లాడలే. మీరు కాంటే చూసుకోండి బాలకృష్ణ మీరు గారిది, చూడలేదేమో, తీయండి బయటికి. ఆడవాళ్ళు కనపడితే చేసేయాలని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఆయన. మీరు ఆయన ఎలా సపోర్ట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లా. సి ఒక డయాస్ మీద ఒక కాంటెక్స్ట్ లో చెప్పారు, దాన్ని సినిమా డైలాగ్స్ సంబంధించి చెప్పినారు. మీరు సినిమాలకి మళ్ళీ రాజకీయానికి ముడి పెడతారు, అది సినిమా మీరే డయాస్. పెడుతున్నారు మీరు పవన్ కళ్యాణ్కి. రాజకీయం డయాస్ చూపించండి. పవన్ కళ్యాణ్కి మీరే ముడి పెడుతున్నారండి. అవునండి, ఇట్లా రుద్దుకున్న షో మీ మీరు వాళ్ళు సంథింగ్. ప్రతి సభలో ఇట్లా అరే ఎదవల్లారా సన్నాసులారా హా 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 అని అన్న రోజులంతా మేము ఇట్లే చేస్తాం. అవును, ఎందుకు అన్నారంటే పవన్ బరాబర్ కళ్యాణ్ చెప్పారు. ఆయన ఏం చెప్పారు? 3-4 సంవత్సరాల తర్వాత చూసి ఆ పాలన విసిగిపోయి మాడాము, మీరు మాత్రం ముందు నుంచే సరే అప్పుడు మాడుతున్నారు. ఓకే, 2008లో కేసీఆర్ గారిని ఏమంటారు, పంచులు ఊడదీసి అన్నాడు. అప్పుడు ఎవడేమన్నారు ఆయన్ని? కేసీఆర్ గారు అంతే, రాజశేఖర రెడ్డి అండి. అవును, రాజశేఖర కాంగ్రెస్ రెడ్డి గారు ఎందుకు అన్నారండి 2008లో? ఎందుకు ఎందుకు అన్నారు? అనాలి? రాజశేఖర రెడ్డిని ఇప్పుడు ప్రాంతాలు వేరైనా ఇప్పటికి ఈ రోజు ఆయన జయంతి కాబట్టి ఇప్పటికీ అందరి స్టేటస్లు అవే ఉన్నాయి, ఆయనవే ఉన్నాయి. అంత అభిమానిస్తారు. కాదు, రైతు అంత భరోసా పెద్ద అనే మనిషిని కాన్సెప్ట్ అంటారా మరి? తీసుకొచ్చిందని ఒకటి, ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు, ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చారు, రైతు భరోసా తీసుకొచ్చారు, 108, 104 చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టే చెప్తా నేను. చెప్పండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చింది, తలుచుకుంటారు, ఓపెన్ ఛాలెంజ్. తెలంగాణలో అయినా ఏపీలో అయినా రాజశేఖర రెడ్డి గారిని ఈరోజు తలుచుకుంటున్నారు. పబ్లిక్ సామాన్య ప్రజలు తలుచుకుంటున్నారు. ఎందుకు తలుచుకుంటారు? దేవుడు అంటే ఆయనండి, ఈ రాక్షసుడు కాదు. మహిళలు వైఎస్ఆర్ ఇబ్బంది లివ్స్ పెట్టేటోడు ఆన్. దేవుడు ఎట్లయితాడు? దేవుడు అంట దేవుడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇట్లా కేసులు పెట్టిండా మహిళల మీద? ఇట్లనే అడగండి, తిట్టిండా? తెలంగాణలో వచ్చి అప్పట్లో మహిళల్ని సోషల్ అడగండి. మీడియా లేదండి. ఇప్పటికీ నేను అప్పట్లో చూసిన అండి, నేను చూసిన సబితా ఇంద్రారెడ్డి గారి దగ్గర ఇప్పటికీ ఒక అన్న అనే అభిమానంతో ఆయన వాళ్ళ ఇంట్లో ఫొటోస్ అన్ని వాళ్ళవే ఉంటాయి. వాళ్ళు రాఖీ కట్టుకున్న ఫోటో, అంత అభిమానిస్తారు తెలంగాణ కాదు, మహిళలు. అసలు రాజశేఖర రెడ్డి గారితో వీళ్ళకి పోలిక ఏందండి? వీళ్ళు ప్రతిదీ రాజకీయం అసలు చేస్తారు. బాలకృష్ణ లాంటి వాళ్ళు ఇంట్లో బుల్లెట్ పేలలేదా అండి? మనిషిని కాల్చలేదా అండి? దాన్నైనా రాజకీయం చేసినారా? ఆయన సంస్కారం ఎక్కడ, వీళ్ళ కుసంస్కారం ఎక్కడ? రైట్. థ్యాంక్ యూ వామో అండి. నిజం. థ్యాంక్ యూ అండి.